హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పికిల్ అందరూ ఇష్టపడతారు కదా, చూద్దాం రండి. చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కేజీ బోన్లెస్ చికెన్ని ముందుగా ఇట్లా సాల్ట్తో నీట్గా కడుక్కోవాలి. సాల్ట్తో కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియా, దీని మీద ఫామ్ అయిన బ్యాక్టీరియా క్లీన్గా పోతుంది. ఇంకొకటి స్మెల్ కూడా ఉండదు, బ్యాడ్ స్మెల్ ఉండదు, చాలా ప్యూర్గా తయారవుతుంది. తర్వాత 50 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ స్పూన్తో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, చెక్క, లవంగ, ఇలాచి, 5 నిమ్మకాయలు పెద్ద సైజు, 400 గ్రామ్స్ ఆయిల్. ఇవి ఇంగ్రీడియంట్స్. చికెన్ని ముందుగా పెద్ద కడాయి తీసుకొని చికెన్ వేస్తున్నాను. చికెన్ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఏది యాడ్ చేయలేదు, ఆయిల్ ఏది యాడ్ చేయలేదు, ఓన్లీ చికెన్, పసుపు వేసుకుంటున్నాను. చికెన్లో నీళ్ళు బయటకు వస్తాయి, ఇలాగా బయటకు వచ్చి ఉడికేంత వరకు మూత పెట్టుకుందాము. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని దీంట్లో నీళ్ళు ఊరుతాయి కదా చికెన్లో. ఆయిల్ వేసుకోలేదు నేను, పసుపు, ఉప్పు వేసుకున్నా. మూత పెట్టి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, ఈ నీళ్ళు అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. పక్కన ఒక కడాయి పెట్టుకుని ఈ చికెన్ మనకు ఈ వాటర్ పోయేంత వరకు మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం మసాలాలు. పక్కన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో చెక్క, లవంగ, ఇలాచి వేయించుకుందాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర సిమ్లో పెట్టి వేయించుకున్నాం. సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇంత సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఇందులోంచి సరిపోతుంది. మిక్సీ గిన్నెలో తీసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం, మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇలా అన్ని మసాలాలు గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు కొద్దిగా ఓపిక్గా చేసుకోండి, టైం పడుతుంది కొంచెం, కానీ ఇదిగోండి వాటర్ మొత్తం పోవాలి, పూర్తిగా డ్రై అయిపోవాలి. కొద్దిగా ఓపిక్గా చేసుకుంటే మనకు మంచి చికెన్ పికిల్ రెడీ అవుతుంది. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయినాయి, ఇలా పూర్తిగా డ్రై అయిపోవాలి. చూడండి, కొద్దిగా కూడా లేవు, కొంచెం కూడా లేవు. చూడు, నీట్గా పూర్తి డ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. 400 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 కిలోకి కొంచెం తక్కువ, ఒక 100 గ్రామ్స్ తక్కువ. ఇది పల్లి ఆయిల్. ఆయిల్ బాగా వేడైనాక మనం చికెన్ని వేయించుకుందాం. ఇందులో ఆయిల్ వేడైనాక మనం చికెన్ని వేయించుకుందాం. చికెన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. బయట ఫుల్ వర్షం, మాకు లోపల వేడివేడి చికెన్ పికిల్. ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి.
ఇంకొక 2 మినిట్స్ వేయించుకుందాము. మరి పూర్తి డార్క్ అయినా బాగుండదు. ఇంకొక 2 మినిట్స్ చూద్దాం. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. మరి డార్క్ వేయించుకున్నాం అనుకోండి గట్టిగా అయితే పీసులు. సో ఈ టైంలో మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవాలి, పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఈ చికెన్లోనే బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోతుంది కదా, అల్లం వెల్లుల్లి చికెన్కి బాగా పట్టుకుంటుంది. అప్పటిదాకా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ముక్కలకి చాలా బాగా అంటింది. ఇదిగోండి, ఇదో సపరేట్గా కూడా ఏం కనిపించట్లేదు, అసలు ముక్కలకు పట్టేసింది అల్లం వెల్లుల్లి. ఇలా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం. సిమ్లో ఉంచుకొని కారం నేను 50 గ్రామ్స్ వేస్తున్నాను. మీరు కావాల్సినంత వేసుకోండి. నాకు కారం ఎక్కువ ఉంది. ఇది మసాలా పౌడర్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్. సాల్ట్ చూసుకొని వేసుకోండి. అన్నీ ఆపేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం కలుపుకోవాలి మనము. నిమ్మరసం వేస్తున్నాం చూడండి. 5 పెద్ద సైజు నిమ్మకాయలు. అయిపోయింది. మాకు కరెంట్ లేదండి, ఇప్పుడు బయట భారీ వర్షం ఉంది మాకు. అయినా సరే మీకోసం ఆపకుండా చేస్తున్నాను. కరెంట్ పవర్ కట్ అయినా కొంచెం చూసుకోండి, క్లారిటీ ఉందో లేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు చికెన్ పికిల్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసాను. ఇప్పుడు దీన్ని చల్లారాక వేరే కంటైనర్లో తీసుకుందాం. మనం రెడీ అయిపోయింది మన పికిల్. ఇప్పుడు ఈ గాజు బౌల్లోకి తీసుకుందాం. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది వెంటనే తినకుండా 3 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 3 డేస్ తర్వాత, ఎందుకంటే మసాలాలు మొత్తం చికెన్కి పట్టుకుంటాయి కదా, అన్నీ కలిసి బాగా అన్నీ ఈక్వల్గా కలిసి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి 3 డేస్ వరకు వెయిట్ చేసి తినండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ప్రిపరేషన్ మొత్తం బాగా అర్థమవుతుంది. మీరు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.